ధర్మస్థల వ్యవహారం ఆషామాషి కాదు. అదేదో ఆకతాయితనంగా చేసింది కాదు, లేదా చోటమోట యూట్యూబర్లు కాదు చేసింది. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఎవరైతే తమిళనాడుకి సంబంధించినటువంటి సెంధిల్ పేరుతో పాటుగా ఇప్పుడు కేరళకి సంబంధించినటువంటి ఒక కమ్యూనిస్ట్ ఎంపీ పేరు కూడా తెర మీదకి వచ్చింది. వీళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్గా చేశారు. వీళ్ళకి ఫండింగ్ ఎవరిచ్చారో తెలియదు. వీళ్ళందరూ అంటే వీళ్ళు సొంతగా ఆలోచించారంటే కాదు, అంతర్జాతీయ కుట్ర ఇది. హిందుత్వం మీద హిందువుల్లోనే వ్యతిరేకత రావడం కోసం అని చెప్పేసి ప్రత్యేకించి 2023 నుంచి వాస్తవంగా 24 ఎన్నికలకు ముందే దీన్ని హైలైట్ చేయాలనుకున్నారట. అయితే అప్పుడు ఫెయిల్ అయ్యింది, వీళ్ళు భయపడ్డారు. ఆ తర్వాత లైన్లోకి వచ్చింది, రీసెంట్గా తెర మీదకి వచ్చింది. ఓవరాల్గా వాడు చెప్పిన చోట్లన్న తవ్వి ఆ తవ్విన చోట ఏమీ లేకపోవడంతో అసలు విషయం బయటపడింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సరిపోయింది. వీళ్ళందరూ వేసుకున్న ప్లాన్ ఏంటంటే 2023 అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆ టైంలో ఈ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ వాళ్ళని కాపాడుతోంది అన్నటువంటి బిల్డప్ తీసుకొచ్చి దాన్ని దేశవ్యాప్త ఇష్యూ కిందన క్రియేట్ చేసి మైనార్టీలను ఏకీకృతం చేయడం, హిందువులలో హిందుత్వం మీదనే అసహ్యం తీసుకురావడానికి చేసినటువంటి అతిపెద్ద కుట్ర. ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లాగో కర్ణాటకలో ధర్మస్థల, అట్లాగా ఇక్కడ వైష్ణవాలయం అయితే అది శైవాలయం. శైవులకు సంబంధించి రోజుకి 50,000 మందికి అన్నదానం చేసేటటువంటి క్షేత్రం అది. దేశం నలుమూలల నుంచి కాదు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చేటటువంటి చోట్లన ఆ క్షేత్రం యొక్క పవిత్రతకి భంగం కలిగించేటటువంటి స్టేట్మెంట్లు, ఆ క్షేత్రం గురించినటువంటి నెగిటివ్ ఇష్యూ అన్న దాని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది ఇప్పుడు.